హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను రీసెంట్గా అయితే టీచర్ జాబ్లో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. సో నేనైతే స్కూల్కి వెళ్ళే ముందు నా మార్నింగ్ రొటీన్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వ్లాగ్ అయితే షూట్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మార్నింగ్ టైం అండి. మార్నింగ్ వచ్చేసి 6:40 అట్లా అరౌండ్ ఆ టైం అవుతుంది. సో నేనైతే ఇక్కడ వచ్చేసి మా బాల్కనీ ఉంటుంది కదా, సో ఆ బాల్కనీని అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఈరోజు వచ్చేసి మనకి వాటర్ వస్తున్నాయి అనమాట ఇక్కడ, అందుకోసమే పైప్తో క్లీన్ చేద్దామని చెప్పేసి నేనైతే పైప్తో అయితే క్లీన్ చేస్తున్నాను. ఏమైందంటే నేను మోటార్ ఆన్ చేయలేదన్నమాట, ఓన్లీ డైరెక్ట్ నల్లతోనే వాటర్ వస్తున్నాయని చెప్పేసి దాన్ని తీసుకొని అయితే వాష్ చేస్తున్నాను. సో వాటర్ అయితే చాలా సన్నగా వస్తున్నాయి అనమాట. సో నేను అట్లనే క్లీన్ చేస్తున్నాను ఇక్కడ. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఇక కొన్ని వాటర్ చేత్తో తీసుకొని అయితే క్లీన్ చేశారనమాట. సో స్కూల్ టైమింగ్స్ వచ్చేసి మాకు మార్నింగ్ 8:40కి అయితే బస్ వస్తుంది మాకు ఇక్కడ. 8:40 నుంచి 3:40 వరకు అయితే స్కూల్ టైమింగ్స్ అనమాట. సో 8:40 వరకు నేను రెడీ అయి ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి అయితే ఆల్రెడీ నేనైతే కర్రీ అండ్ అన్నం అయితే పొయ్యి మీద పెట్టేశాను అనమాట. సో ఆ వీడియో అయితే నేను తర్వాత యాడ్ చేస్తాను. అయితే అది అయ్యేలోపు ఇక్కడ క్లీనింగ్ చేద్దామని చెప్పేసి అయితే నేను బయటకు వచ్చాను. సో ఇక్కడ వచ్చేసి అయితే బాల్కనీ అయితే క్లీన్ చేస్తున్నాను. ఇదైతే రీసెంట్గా అయితే మేము చేయించాము అనమాట. ఫస్ట్ అయితే మాకు బండలు ఉండేటివి, టైల్స్ ఉండేటివి అనమాట బయట. సో పందికొక్కులు చాలా టైల్స్ అన్నీ పాడు చేయడం జరిగింది. సో అవన్నీ తీసేసి మేమైతే ఫ్లోరింగ్ చేయించాము ఇక్కడ. సో ఆ ఫ్లోరింగ్ని అయితే ఇప్పుడు క్లీన్ చేద్దామని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను ఇక్కడ. సో స్కూల్ టైమింగ్స్ అయితే కరెక్ట్ ఉంటాయి కదా, కరెక్ట్ టైంకి అయితే మనకు బస్ వస్తుంది. అంతలోపు అయితే మేము రెడీ అయి ఉండాలి. సో నా బాక్స్ రెడీ అయి ఉండాలి అండ్ వర్క్ కూడా కంప్లీట్ కావాలి. సో నేను ఇక్కడ తొందరగా చేస్తున్నాను అనమాట. కాకపోతే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టలేదు, స్లోగా పెట్టాను అనమాట ఇక్కడ వీడియో వచ్చేసి. సో ఈ మధ్యలో అయితే మాకు పందికొక్కులు పడేది అయితే చాలా ఎక్కువైపోయిందండి. ఎందుకంటే గల్లీలో కూడా చాలామంది ఇళ్ళలో అయితే మంచి టైల్స్ని కూడా పాడు చేయడం అయితే జరుగుతుంది. అందరు కూడా తీయించేసుకొని ఇట్లా ఫ్లోరింగ్ అయితే చేయించుకుంటున్నారు. కొంతమంది అయితే న్యూ కన్స్ట్రక్షన్స్ అయితే చేసుకుంటున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఆ గేట్కి ఏమో కుక్కలు బాగా కొట్లాడు, అది కూడా వీకేసినాయి అనమాట. సో ఇట్లా అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా గల్లీలో అయితే. సో మేమైతే రీసెంట్గా అయితే అవన్నీ తీపిచ్చేసి అయితే ఈ విధంగా నీట్గా అయితే ఫ్లోరింగ్ చేసి కలర్ అయితే వేసుకున్నాం అనమాట. ఇంతకుముందుకు అయితే మాకు ఈ విధంగా లేకపోతుండే. సో ఏంటంటే ఇక్కడ ఎంత మంచి బిల్డింగ్ అయినా ఈ పందికొక్కులు అనేటివి పాడు చేస్తాయి అనమాట. అవి కింది నుంచి దారి చేయడం, ఇళ్ళలోకి రావడం, ఈ బయట ఉన్న టైల్స్ని పాడు చేయడం అట్లా చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడైతే నేనైతే మొత్తం ఒకసారి అయితే పైప్తో అయితే వాటర్ పట్టాను కదా. సో ఆ వాటర్ అయితే కొంచెం ఇక్కడ ఫ్లోరింగ్ చేసాం కదా, ఇక్కడైతే నీళ్ళు అనేటివి నిలుస్తున్నాయి అనమాట. సో నేనైతే ఇక్కడ చీపురుతో అయితే నెట్నైతే కొట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ నీళ్ళు ఉంటే గలీజ్గా ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ నేను నీళ్ళన్నిటిని కొట్టేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడైతే కొన్ని వాటర్ అయితే కొంచెం అయితే మట్టి అనేది ఉందన్నమాట. సో పైప్లో వాటర్ అయితే తక్కువ వస్తున్నాయి అని చెప్పేసి నేను అక్కడ సర్వతో అయితే కొన్ని వాటర్స్ తీసుకొని క్లీన్ చేద్దామని సర్వతో వాటర్ తీసుకొచ్చుకుంటున్నాను అనమాట. పైప్లో ఏంటంటే మనకు మోటార్ పెడితే వాటర్ అనేటివి స్పీడ్గా వస్తాయి. మోటార్ బంద్ చేసినాం అనుకోండి డైరెక్ట్ నీళ్ళు పైకి ఎక్కాలి కదా, అయితే స్లోగా వస్తాయి అనమాట. ఆల్రెడీ మాకు వాటర్ ఫుల్గా ఉన్నాయని చెప్పేసి నేనైతే మోటార్ ఏమి ఆన్ చేయలేను, డైరెక్ట్ వాటర్ ఫుల్గా ఉన్నాయని అయితే నేనైతే మోటార్ ఏమి ఆన్ చేయలేదన్నమాట. అందుకోసమే ఇక్కడ కొన్ని ఆల్రెడీ బకెట్లో వాటర్ పట్టి పెట్టాం కాబట్టి నేనైతే సో ఇక్కడ ఏంటంటే గన్మ ముందు కూడా చాలా వాటర్ అయితే నిలుస్తున్నాయి అనమాట. సో ఫ్లోరింగ్ చేసేటప్పుడు ఏమైందంటే ఆ ఫ్లోరింగ్ చేసేటప్పుడు మనం తొక్కుతాం కదా, అడుగులు పడతాయి అన్న ఉద్దేశంతో మేమైతే అక్కడ కొన్ని గోను సంచులు అట్లాంటి సంచులు ఉంటాయి కదా, సో అచ్చులు పడొద్దని చెప్పి మేమైతే అక్కడ ఏం జరిగింది మేస్త్రి చెప్పిండని చెప్పేసి. సో తర్వాత ఏమైందంటే అక్కడ వేసిన ప్లేస్లో ఏంటంటే వాటర్ అనేటివి నిలుస్తున్నాయి అన్నమాట. సో వాటర్ అనేటివి నిలుస్తున్నాయి కాబట్టి సో మళ్ళీ చీపురు తీసుకొని మళ్ళీ కొట్టాల్సి వస్తుంది. డైరెక్ట్ అవి వాటర్ అనేటివి వెళ్తలేవు అనమాట. మనం కడిగినప్పుడు అక్కడక్కడ ఎక్కడైతే ముంపుగా ఉంటుందో అక్కడ వాటర్ అయితే నిలుస్తున్నాయి అనమాట. సో నేను మళ్ళీ వాటిని చీపురు తీసుకొని వాటర్ లేకుండా కొట్టేస్తాను అనమాట. సో ఒక విషయం మీతో అయితే మాట్లాడదాం అనుకున్నాను. ఈ మధ్యలో అయితే చాలామంది యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం చేస్తున్నారు కదా. హౌస్ వైఫ్ ఖాళీగా ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఏదన్నా ఒకటి చేద్దామన్న ఉద్దేశంతో చాలామంది అయితే యూట్యూబ్లోకి రావడం అయితే జరుగుతుంది. కాకపోతే వచ్చిన వాళ్ళందరూ అయితే సక్సెస్ అయితే కావడం లేదు. కొంతమంది వచ్చి కొన్ని డేస్ కష్టపడిన తర్వాత వ్యూవర్షిప్ లేదు అట్లా అని
వాళ్ళు ఎంత కష్టపడినా వ్యూవర్షిప్ లేదన్న ఉద్దేశంతో కొంతమంది వీడియోస్ అయితే చేయడం అయితే బంద్ చేస్తున్నారు. కొంతమంది అయితే వాళ్ళ అదృష్టం ఏంటో వాళ్ళ వీడియోస్ అయితే మంచి రీచ్ ఉంటుంది, మంచి వ్యూస్ వస్తున్నాయి. సో వాళ్ళకి ఇన్కమ్ కూడా మంచిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కష్టపడుతున్నారు. కానీ చాలా మటుకి అయితే చాలా మటుకి ఈ మధ్యలో చాలామంది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఒకప్పుడు అయితే ఏదో కొంతమంది యూట్యూబర్స్ మాత్రమే యూట్యూబ్లో వీడియోస్ చేయాలి, వ్లాగ్స్ చేయాలని తెలుస్తున్నాయి. ఇప్పుడు అట్లా కాదు, చదువు వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ అయితే ఉంటుంది. అందరూ అయితే వీడియోస్ చేయడం అయితే అప్లోడ్ చేయడం అయితే చేస్తున్నారు. ఒక్కొక్కరి కంటెంట్ ఒక్కొక్క విధంగా. చాలామంది లేడీస్కి అయితే మామూలుగా ఏముంటుందండి, మనం చేసే డైలీ వ్లాగ్స్, మనం చేసే పనులన్నీ మనం వీడియో చేసి వ్లాగ్స్ రూపంలో అయితే చాలామంది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా కొంతమంది అయితే వాళ్ళకి ఏదన్నా ఒక వీడియో, కొంతమంది షాపింగ్ వీడియోస్ చేస్తుంటారు, కొంతమంది కుకింగ్ వీడియోస్ చేస్తుంటారు. ఇలా ఈ విధంగా చాలామంది అయితే ఏదో ఒక కంటెంట్, ఈ మధ్యలో అయితే డివోషనల్ కంటెంట్ అయితే చాలా వ్యూవర్షిప్ వస్తుంది. కానీ ఒకరిద్దరు ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే డివోషనల్ కంటెంట్ కొంతమంది చేసేవారు. ఈ మధ్యలో అయితే చాలామంది డివోషనల్ కంటెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో వాళ్ళు చేసిన పూజలు, వాళ్ళు ఏ విధంగా పూజలు చేస్తున్నారు, ఈ పూజల వల్ల యూజెస్ ఏంటి అని చెప్పేసి వాళ్ళు డివోషనల్ కంటెంట్ చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళు మనకు చూపించే తక్కువ, కానీ దాని ఇంకా వాళ్ళు కష్టపడితే చాలా ఉంటుందని. ఎందుకు మనం డైరెక్ట్ వాళ్ళు చేస్తున్నారు అని అనుకుంటాం, కానీ దాని వీడియో వెనక చాలా కష్టం ఉంటుంది. ఎవరైనా సరే, యూట్యూబర్ అయినా సరే ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే దాని వెనుక వాళ్ళు పడే కష్టం చాలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేనైతే బయట ఆల్రెడీ వాటర్తో కడిగేసాను అనమాట. సో ముగ్గు పెడుతున్నాను ఇక్కడ. ఏదైనా సరే వాకిలి కడిగి చిన్న ముగ్గు అయినా సరే మనం డైలీ వాళ్ళు కొంతమంది ఏంటంటే వాళ్ళు ప్రింట్ తోటే వేసి పెట్టేశారనమాట, కడిగేసి అట్లాంటి వదిలేస్తాం. అలా కాకుండా మనం డైరెక్ట్ మన ముగ్గుతోనూ డైలీ మనం ముగ్గు పెడితే అంటే అదొక వేరే కళ ఉంటుంది అనమాట ఇంటి ముందు. ఇంకేం చెప్దాం అనుకున్నానంటే, ఆ డివోషనల్ కంటెంట్ అయితే చాలామంది ఈ మధ్యలో అయితే చాలా చేస్తున్నారు. డివోషనల్ కంటెంట్కి కూడా వ్యూవర్షిప్ బాగానే ఉంటుందండి. సో వాళ్ళకి దానివల్ల కొన్ని మంచిగా వ్యూస్ వచ్చి ఛానల్కి అయితే వాళ్ళకి ఏమంటారు, ప్రమోషన్స్ కూడా వస్తుంటాయి. ఎందుకంటే డివోషనల్కి సంబంధించిన ప్రమోషన్స్ అయితే వాళ్ళు చేయడం జరుగుతుంది. సో మామూలుగా యూట్యూబ్ వ్లాగ్స్ ఇవన్నీ చేసే వాళ్ళకి కూడా ఓన్లీ ఇప్పుడు మనం వ్లాగింగ్ చేస్తాం కదండి, వ్లాగింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి వ్యూవర్షిప్ అలాంటివి బాగుంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కుకింగ్కి సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్ పంపించడము, వాటిని రివ్యూస్ చేసి చెప్పడము అన్నిటి కొంతమంది కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఫ్రీగా ఇచ్చి రివ్యూస్ చేయమంటారు. కొంతమంది దానికి ఇంత అమౌంట్ పే చేసి ప్రమోషన్ చేయమని అడుగుతారు. సో ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్కి ఒక విధంగా యూజ్ అవుతాయి కాబట్టి సో చాలామంది అయితే యూట్యూబ్ ఛానల్ చేయడానికి అయితే ఇష్టపడుతున్నారు అనమాట. మళ్ళీ శారీ ప్రమోషన్స్, అలా కొలాబరేషన్స్, కొన్ని ప్రోడక్ట్స్, స్కిన్ కేర్, హెయిర్ కేర్ అట్లాంటి సంబంధించినవి కొన్ని ప్రోడక్ట్స్ అయితే ప్రమోషన్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళ వల్ల ఏమంటే ప్రమోషన్ చేయించుకునే వాళ్ళకి యూజ్ ఉంటుంది, చేసిన వాళ్ళకి కూడా యూజ్ ఉంటుంది కదా. సో ఇంట్లో ఖాళీగా ఉండే ఆడవాళ్ళు ఏదో విధంగా ఫ్యామిలీకి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో అయితే చాలామంది అయితే ఛానల్ పెట్టుకోవడం జరుగుతుంది. కాకపోతే ఛానల్ పెట్టుకోగానే అంత ఈజీగా సక్సెస్ అయితే రాదు. సో నేనైతే చాలా ఛానల్స్ పెట్టానండి, ఒక ఛానల్ కాదు, దగ్గర 7 years నుంచి నేను యూట్యూబ్లో అయితే కష్టపడుతున్నాను. కాకపోతే నా ఏ ఛానల్ కూడా మానిటైజేషన్ కాలేదు, నాకైతే యూట్యూబ్ నుంచి ఒక్క పైసా కూడా రాలేదు. కాకపోతే యూట్యూబ్ అంటే ప్యాషన్తో, ఇష్టంతోనే నేను ఇంకా యూట్యూబ్ అయితే చేస్తున్నాను అనమాట. ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుందన్న ఒక ఉద్దేశంతో అయితే నేనైతే యూట్యూబ్ అనేది చేస్తున్నాను అనమాట. యూట్యూబ్ చేయడం నాకు ఇష్టం. సో ఇంట్లో కూడా ఎందుకు ఇది అవసరమా, అంటారు, 1 రూపీ కూడా రాదు, ఎందుకు ఇట్లా పిచ్చమ్మలాగా చేస్తావు అంటున్నా కూడా నేను ఏం పట్టించుకోను అనమాట. మనము అట్లా అన్నది వదిలేయొద్దు, ఏదైనా ట్రై చేయాలి, కంపల్సరీ తెచ్చుకోవాలని నాకు కసి ఉందనమాట. అందుకోసమే నేను యూట్యూబ్ ఛానల్ అయితే చేద్దామని వాళ్ళు ఎన్నైనా నేను పట్టించుకోకుండా అయితే నేనైతే బ్లాగింగ్ అయితే స్టార్ట్ చేసినాను. ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒక 6-7 ఛానల్స్ అయితే పెట్టినా, కాకపోతే నాకు ఎందులో రీచ్ సరిగా రాలేదు. సో ఛానల్స్ అన్నీ తీసేసాను అనమాట. ఎందుకంటే నాకు ఒకసారి ఏమో ఇట్లా డివోషనల్ కంటెంట్ వీడియోస్ చెప్తారు కదా, సో ఆ విధంగా అయితే ఛానల్ ఒకసారి క్రియేట్ చేసిన. ఒకసారి ఏమంటారు, బాలీవుడ్, టాలీవుడ్ హీరోస్ల గురించి అట్లా ఈ విధంగా అన్ని పిచ్చి ఛానల్స్, ఒక కంటెంట్ అనేది లేకుండా అట్లా అయితే చేయడం. కొన్ని దాంట్లో అయితే మిక్స్డ్ కంటెంట్ పెట్టాను అనమాట. సో అది కూడా అట్లా అట్లా పెట్టొద్దు అనమాట. యూట్యూబ్ ఛానల్ చేసేటప్పుడు ఏదైనా మన కంటెంట్, మన ఒరిజినల్ కంటెంట్ అనేది ఉండాలి. సో వేరే వాళ్ళ కంటెంట్, వేరే వాళ్ళది మనం ఎన్ని రోజులు చేస్తాం, కొన్ని రోజులు చేస్తాం. అదే మన కంటెంట్ అయితే
మన కంటెంట్ అయితే మన కంటెంటే ఉంటుంది కాబట్టి మనం ఎక్కడి నుంచి కాపీ చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ కూడా మన ఓన్ కంటెంట్కే ఇంపార్టెన్స్ ఇస్తుంది. నేనైతే ఇప్పుడైతే వ్లాగింగ్ చేద్దాం అనేసి అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మధ్యలో అయితే కొంచెం గ్యాప్ ఇవ్వడం జరిగింది. షార్ట్ వీడియోస్లో అయితే కొన్ని మోటివేషన్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా, అవి అయితే మంచి రీచ్ ఉన్నాయి. కాకపోతే లాంగ్ వీడియోస్ అయితే కొంచెం వ్యూస్ అనేటివి తక్కువగా ఉన్నాయి. పెడదాం అంటే చూస్తూ వీడియోస్ పెడుతుంటే ఏమన్నా రీచ్ వస్తుందేమో అని చెప్పి వెయిట్ చేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ వచ్చేసి మార్నింగ్గా స్కూల్ టైం అయిపోతుందని చెప్పేసి ముగ్గేయడం అయితే వేసారనమాట. కొంచెం ఫాస్ట్గానే వేసాను అనమాట ముగ్గు. నా దగ్గర కొన్ని కలర్ చాక్ పీసెస్ ఉన్నాయన్నమాట. ముగ్గు ఖాళీగా వదలకుండా ఇలా కలర్స్తో నింపడం, లేకపోతే పసుపు కుంకుమ అలా ఉంటాయి కదా, అవి వేయడం వల్ల ఏంటంటే మనం వేసిన ముగ్గుకి కొంచెం అట్రాక్షన్ అనేది ఉంటుందన్నమాట. ముగ్గు అందంగా కనిపిస్తేనే కదా వాకిలి అందంగా ఉంటుంది. నేనైతే అక్కడ చాక్ పీస్ తోటి అయితే వేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి మేము మొన్ననే ఇక్కడ ఫ్లోరింగ్ అండ్ కలరింగ్ చేసాం కదా. చాక్ పీస్తో నేను ముగ్గేస్తే ఏమవుతుందంటే అది అట్లనే ప్రింట్ లాగా అయితే అచ్చు పడుతుంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే ప్రింట్ పడుతుందని చెప్పేసి నేనైతే ఇక్కడ ముగ్గుతోనైతే వేస్తున్నాను. ఖాళీగా అయితే వదిలేసి అంత బాగుండదు కాబట్టి నేను ముగ్గుతోనైతే వేస్తున్నా. అందుకే నేనైతే ఇక్కడ ముగ్గుతోనైతే వేస్తున్నాను అనమాట. ముగ్గుతో వేస్తే ఏంటంటే మనం జస్ట్ ఇట్లా ఊడిచేస్తే వెళ్ళిపోతుంది. అందుకోసం నేనైతే ముగ్గుతో వేస్తున్నాను. చాక్ పీస్తో వేస్తే నాకు చాక్ పీస్తో వేసి కలర్స్ అంటే కలర్ చాక్ పీస్లెస్ ఉన్నాయి కదా, వేస్తే అట్రాక్షన్ బాగుంటుంది. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ టైం మనం క్లీన్ చేసుకునేటప్పుడు అది అచ్చుపడి మళ్ళీ వేరే రోజు ముగ్గేసినప్పుడు అదంతా గలీజ్గా మంచిగా అనిపిస్తలేదు అనమాట. అందుకోసమే నేనైతే నాకు సరిగా ముగ్గుతోనైతే వేయడం రాదు. కాకపోతే ఇక్కడ ట్రై చేస్తున్నాను అనమాట. ఇక వంట చేసుకోవాలి కదా, ముగ్గేయడం అయితే అయిపోయింది అనమాట. బయట మళ్ళీ గడ్మ ముంగట ముగ్గేయడం అయితే అయిపోయింది. నేను ఇక్కడ వచ్చేసి బెండకాయ కర్రీ చేసుకున్నాను అనమాట ఈరోజు మార్నింగ్ టిఫిన్లకి. అయితే ఇక్కడ ఆయిల్ వేసి కొంచెం ఆనియన్స్ వేసేసి బెండకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. నైటే కట్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే మార్నింగ్ మనకి టైం ఉండదు కాబట్టి. నైటే అన్నీ కట్ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట. ఒక పక్క అయితే కర్రీ చేస్తున్నాను అండ్ పక్కన అయితే రైస్ పెట్టేసిన. మళ్ళీ ఒక దిక్కైతే పాలు అనేది పెట్టాను. ఈ 4 బర్నర్ స్టవ్స్ ఉంటే యూజ్ ఏంటంటే ఇలా మనం ఆఫీస్కి అట్లా పిల్లలకి లంచ్ బాక్స్కి మనం బాక్సెస్ కట్టుకోవడానికి వెళ్ళినప్పుడు 4 స్టవ్స్ ఉంటాయి కాబట్టి మనకు వంట అనేది ఈజీగా అయిపోతుంది అనమాట. ఒక దానిపైన మనం ఈ స్టవ్ తీసుకోవడం అయితే వంట అయితే తొందరగా అయిపోతుంది అనమాట. మనం పప్పు చేయాలన్నా ఒక దిక్కు పప్పు, ఒక దిక్కు కర్రీ అండ్ ఒక దిక్కు అన్నం ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఏంటంటే వంట అనేది మనకి స్పీడ్గా అయిపోతుంది అనమాట. 4 బర్నర్ స్టవ్ ఉంటే చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మనకి ఫాస్ట్గా మనం టిఫిన్ అవి రెడీ చేసుకోవాలి, ఇంట్లో వర్క్ చేసుకోవాలి. ఒక 2 పొయ్యిలు ఉంటే అది అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు 4 పొయ్యిలు ఉన్నాయి అనుకోండి, 4 మీద 4 పెట్టేసి దెబ్బ మనం అయితే వంట అనేది పూర్తి చేసాం అనమాట. ఇక్కడైతే వంట చేసుకుంటూ అక్కడైతే వాటర్ అయితే పెట్టుకున్నాను అనమాట స్నానానికి. నా వాటర్ అయితే వేడైపోయే లోపు నేనైతే కర్రీ వేసేసి అట్లా అన్నం కూడా వేసేసి పాలు వేడి చేసిన అనమాట. పాలు వేడి చేసిన తర్వాత నేను టీ పెట్టుకోవాలి. దోశ పిండి కూడా ఉంది, దోశ బ్యాటర్ కూడా ఉంది, కానీ నాకు టైం లేకుండా అనమాట. అందుకే దోశలు అయితే అది ఏం వేసుకోలేదు. నేనైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళాను, టీ తాగేసి వెళ్ళాను అనమాట. టైం లేదు కాబట్టి నేను ప్రిపేర్ చేసుకోలేదు. ఆల్రెడీ టైం అయిపోయింది అనమాట. నేను వాటర్ పెట్టేసినాను. అలాగే ఇది ముందు అప్లోడ్ చేయాల్సింది బై మిస్టేక్ సెకండ్ వచ్చేసింది అనమాట. నేను అక్కడ అన్నము అది కడిగి పెట్టేసి అది కర్రీ కూడా కలిపి ఉడికేంతలోపు అట్లనే వాటర్ కూడా వేడైతాయి అని చెప్పేసి నేను దెబ్బ గిన్నెలు అయితే కొన్ని ఉన్నాయన్నమాట. అయితే వాష్ చేసుకుందామని చెప్పి ఇక్కడ వాష్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నైట్ ఉన్న గిన్నెలు ఉంటాయి కదా, మళ్ళీ సింక్లో ఉంటే బాగుండదు అని చెప్పేసి నేనైతే గిన్నెలు అయితే కడుగుతున్నాను అనమాట. ఇవన్నీ కడిగేలోపు నా వాటర్ అనేది వేడైపోతాయి. నేనైతే అప్పటి వరకు గిన్నెలు కడుగుదామని చెప్పేసి కడుగుతున్నాను అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య యూట్యూబ్ చేసే వాళ్ళని కూడా చాలామంది అంటే డిఫరెంట్గా చూస్తారు అనమాట. వీళ్ళు ఎప్పుడు ఏమంటారు ఫోన్లో అవి పట్టుకొని ఉంటారు, కాకపోతే అలా వర్క్ అలానే ఉంటుందని చాలామందికి తెలియదు. ఎప్పుడు ఫోన్ చూస్తారు అని అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా ఇట్లా యూట్యూబ్ ఛానల్ వల్ల మనీ వస్తాయి అట్లానే ఎవరికి తెలియదు అనమాట. చాలామంది విలేజ్లో ఉన్న పీపుల్స్కి చాలామందికి యూట్యూబ్ ఛానల్ గురించి అయితే తెలియదు. ఈ మధ్యలో అయితే ఇంకా విలేజ్ బ్యాక్డ్రాప్లో చేసే వీడియోస్కి అయితే మంచి వ్యూవర్షిప్ మంచిగా అయితే వస్తుంది. ఎందుకంటే విలేజ్లో ఉండే
అట్మాస్ఫియర్ విలేజ్ వాతావరణం బాగుంటుంది కాబట్టి అక్కడైతే మంచిగా వాకిళ్ళు అందంగా ఏమంటారు కల్లాపి చల్లి ముగ్గులు పెట్టడం అవన్నీ కొంచెం అందంగా ఉంటాయి. విలేజ్ బ్యాక్గ్రౌండ్కి సిటీలో బ్యాక్గ్రౌండ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే మనం సిటీలో ఉంటాం కదా, ఇప్పుడు విలేజ్ బ్యాక్గ్రౌండ్ని తీసుకురామంటే మనం ఎక్కడి నుంచి తీసుకురాలేం కదా. సో ఇప్పుడు మనం ఉన్న లైఫ్ స్టైల్ని అయితే మనమైతే బ్లాగింగ్ లాగా చూపిస్తాం అనమాట. సో ఈ మధ్యలో వ్లాగ్స్ అయితే చాలా వ్యూవర్షిప్ ఉన్న వ్లాగ్స్ అయితే చాలా మటుకైతే పూరి గుడిసెలో ఉన్న బ్యాక్డ్రాప్ పల్లెటూళ్ళలో ఉన్న బ్యాక్డ్రాప్ వీడియోస్కి అయితే మంచి వ్యూవర్షిప్ అయితే ఉంది. కాకపోతే మనం అలాంటి ప్లేస్లో వెళ్ళి వీడియోస్ చేసేంత అది లేదు కాబట్టి మనం ఉన్న లైఫ్ స్టైల్ని సో మన ఇంట్లో ఉన్న మన లైఫ్ స్టైల్ని అయితే మనం వ్లాగింగ్ అయితే చేస్తాం. కానీ బయట ఉన్న లైఫ్ స్టైల్ని బయట ఉన్న విలేజ్ బ్యాక్డ్రాప్ని మనం చేయలేం కదా. నేనేమంటున్నానంటే ఈ మధ్యలో నేను చూస్తున్న వీడియోస్ ఇంకా వేరే వీడియోస్ కూడా చూస్తుంటాను కదా. సో అందులో నేను గమనించింది ఏంటంటే విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉన్న వీడియోస్కి అయితే వ్యూవర్షిప్ బాగుంది. వాళ్ళైతే ఏదో యూట్యూబ్ వాళ్ళైతే వాళ్ళు కొంచెం వాళ్ళ లైఫ్ అయితే మంచిగా ఉందన్నమాట. సో ఎవరు చేసినా కూడా ఏమంటే ఏ వీడియోస్ చేసినా కూడా ఎందుకు మనీ కోసం చేస్తారు. అలాగే వాళ్ళకంటూ ఏదన్నా ఉండాలి అని చెప్పి చేస్తుంటారు కదా. సో అదన్నమాట. సరే ఇక్కడ వచ్చేసి బెడ్ అయితే చదువుతున్నాను అనమాట. సో ఈ పిల్లలు ఉన్నారు కదా, ఇద్దరు ఉన్నాయన్నీ ఏమంటారు పడుకున్న తర్వాత ఇవన్నీ గలీజ్ చేస్తారనమాట. ఇద్దరు ఆడుకుంటూ అవి వీకడం ఉన్నాయన్నీ తీసుకొచ్చి అవి ఇట్లా పైన వేయడం అట్లాంటివి అయితే చేస్తుంటారు. సో అయితే నేను ఇక్కడ నీట్గా చదివినాను అనమాట. ఈ చదివిన 10 నిమిషాలు కూడా ఉండదు, అది ఏమంటారు చదివినట్టు దాన్ని మళ్ళీ పాడు చేసేవారు కళ్ళు ఊరుకోరనమాట. కానీ అలానే వదిలేయలేం కదా, చదువుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి అయితే నీట్గా అయితే బెడ్ అయితే చదివినా అనమాట. సో ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు పిల్లలు వాళ్ళు మంచిగానే ఆడుకుంటారు అన్నీ పిక్ పడేశారనమాట. సో ఇవన్నీ కంప్లీట్ చేసి నేనైతే స్కూల్కి అయితే రెడీ కావాలి. సో ఇక్కడైతే దుప్పట్లు అయితే నేను మడత పెట్టేస్తున్నాను అనమాట. సో మడత పెట్టి ఇక్కడ నీట్గా చదివేస్తున్నాను అనమాట. సో నీట్గా అయిపోతుంది. సో నేను ఇక్కడ చేస్తున్నా చూడండి, ఇక్కడ వచ్చి ఆడుతుంది సహర్ష. దాన్ని ఇప్పుడు ఖరాబ్ చేద్దాం, మా మమ్మీ ఎప్పుడు పోతే పీకి పాడేద్దామని చూస్తుందాం. అయితే చూడండి ఎట్లా చూస్తుందో, అక్కడ నుంచి రమ్మంటే వస్తలేదన్నమాట. సో తీసుకొని వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఆ డోర్ పెట్టకుండా ఉంటే అదంతా సదిరి ఖరాబ్ చేసేసారని మళ్ళీ ఇద్దరిని తీసుకెళ్తున్నాను అనమాట. వాడిని చూడండి సార్షిగాడు హాయ్ చెప్తున్నాడు మీ అందరికీ, హాయ్ అని చెప్తున్నాడు. వానికి వీడియో తీస్తున్నా అంటే మన ఫొటోస్ తీస్తున్నా అంటే హాయ్ చెప్పడం హాయ్ అనడం వానికి వచ్చనమాట. ఇక వాడు హాయ్ చెప్తున్నాడని ఈమె కూడా హాయ్ చెప్తుంది అనమాట నా పాప. సో చూడండి బెడ్ ఎక్కి ఖరాబ్ చేద్దామని ఫిక్స్ అయిపోయింది. సో నేను అయితే వాడిని కింద తీసుకొచ్చేసిన. సో డోర్ క్లోజ్ చేసి అల్లకి వెళ్ళారని చెప్పేసి మెల్లగా పట్టుకొని మరి ఇద్దరిని అయితే తీసుకొని వెళ్ళిపోయాను అనమాట బయటికి. ఇంత నీట్గా ఉందిగా, కొద్దిసేపు కూడా నీట్గా ఉంచారనమాట. ఇక దాన్ని ఖరాబ్ చేసేస్తారు. సో డోర్ అయితే క్లోజ్ చేసేసిన బయటికి వెళ్ళకుండా. ఇక స్కూల్కి అయితే నేను రెడీ అయిపోయినా. సో సింపుల్గా అయితే రెడీ అయిపోతే స్కూల్ కాబట్టి స్కూల్కి అయితే వచ్చేసినాను అనమాట. 8:40కి బస్ వచ్చింది. మేము స్కూల్కి వెళ్ళేసరికి 8:50 అయింది. సో నియర్ బై కాబట్టి ఒక 10 minutesలో వెళ్ళిపోతాము. సో నేను ఫస్ట్ వచ్చి నర్సరీ క్లాసెస్కి పోయమ్స్ చెప్తాను అనమాట. సో నర్సరీ పిల్లలు అనమాట. అండ్ తర్వాత మాకైతే సెకండ్ పీరియడ్ లంచ్ తర్వాత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ క్లాస్ అయితే జరిగింది. సో బయట నుంచి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మేడం వాళ్ళు వచ్చి పిల్లలందరికీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సో చేపిస్తారనమాట. సో క్లే అవన్నీ ఉంటాయి కదా, సో క్లేతో అయితే పిల్లలకైతే ఈ విధంగా ఇట్లా ఫ్లవర్స్ లాగా చేసి కలర్స్ చేయడం అలాంటివి అయితే నేర్పించారనమాట. సో వాళ్ళకి సరిగా చేయడం రాదు కదా, వాళ్ళకి ఏదో వచ్చినట్టు క్లే తోటి ఏదో ఫ్లవర్స్ లాగా చేయమంటే వాళ్ళకి వచ్చిన విధంగా రెడీ చేశారు. సో వాళ్ళకి వచ్చింది అట్లనే అని చెప్పేసి మేమైతే దాన్ని కలర్స్ చేసి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసినట్టు. సో కొంతమంది బాగా చేశారు చూడండి, ఇక్కడ ఫ్లవర్ అయితే బాగా వచ్చింది, కొంతమంది అయితే సరిగా చేయలేరు. ఇంకా ఆ మేడం అంటే దియాస్ ఉంటాయి కదా, దివాళికి దియాస్ పెడతాం కదా. సో ఇదండి ఈరోజు బ్లాగ్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.